ముందుగా సోమభరత్ గారు, ఒక కీలకమైన వార్త నిన్న మనం చూసాం. ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున స్పష్టం చేస్తున్న సందర్భం, ట్యాపింగ్కు సంబంధించి ఏడాదిన్నరగా ఏదైతే సాగుతూ ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఇక్కడ కూడా ఇలాంటి ఆధారాలు లేవు, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లేవి ట్యాప్ కాలేదు అనే అంశం ది హిందూ పత్రికలో వచ్చిన అంశానికి సంబంధించిన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. ఏడాదిన్నరగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చుట్టూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ నేతలపైన వారి వ్యక్తిత్వ హననానికి కుట్ర జరిగిన అంశాన్ని, బీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీసే ఒక ప్రయత్నం కావచ్చు, పన్నగం ఏదైతే జరిగిందో దాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇంతకాలం పాటు. నిజం ఎప్పుడు కూడా నిప్పులాంటిదండి. అబద్ధాల చెత్త వేసేసి దాన్ని ఏదో చేద్దామనుకుంటే నిజాన్ని కప్పిపుచ్చుదామని అంటే ఎప్పుడు అది సాధ్యం కాదు. కొంత ముందు కొంత తర్వాత నిజం అనేది నిగ్గుదెలుతుంది. ఇవాళ అదే కనిపిస్తూ ఉన్నది. ఇవాళ పోలీసులే ఇవాళ క్లియర్ చేసినారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలకి తర్వాత సినీ ప్రముఖుల ఫోన్లకి ఏ రకమైన సంబంధం లేదు అనేది హిందూ పత్రిక ఇవాళ రాయడం జరిగింది. విషయం ఏంటంటే గత 15-18 నెలలుగా నిరాఘాటంగా కొన్ని మీడియా సంస్థలు, తర్వాత దాని వెనుక ఉన్న స్వార్థపర శక్తులు, తెలంగాణ వ్యతిరేకులు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు, మరీ ముఖ్యంగా కేటీ రామారావు గారి వ్యతిరేకులు. కేటీ రామారావు గారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్. వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతుల్లో విచ్చలవిడిగా లుచ్చాతనంతో వ్యక్తులు కానివ్వండి, ఛానళ్ళు కానివ్వండి, ఎంత లుచ్చాగిరి చేసినాయంటే ఈ దాదాపుగా ఈ 18 నెలలు నిరాఘాటంగా ఒక చండాలమైన చెత్తనంతా కూడా కేటీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఒక పద్ధతి ప్రకారము కుట్రతోని ఈ పని చేయడం జరిగింది. ఇవాళ ప్రజల ముందు ఇవాళ నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎంత వ్యక్తిత్వ హననం ఒకటే కాకుండా ఎంత క్రూరమైన మనస్తత్వంతో ఇది చేసిననే దానికి ఏ అభము శుభము తెలియని వాళ్ళందరినీ కూడా ఇందులో ఇరికిచ్చి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దీని వెనకాల ఉన్న రాజకీయ శక్తులు కానివ్వండి, ఈ ఛానళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, ఏమి కోరి చేసినారు, ఎంత డబ్బు సంపాదించినారు, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టని హననం చేయడం ద్వారా, తర్వాత కొంతమంది సినిమా తారల యొక్క వ్యక్తిత్వాన్ని, తర్వాత వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన కార్యక్రమం మొత్తం కూడా ఇవాళ నిందనీయం ఒకటే కాదు, అది నేరపూరితం. ఓకే, దారుణాతి దారుణమైన నేరపూరితం. ఈ దారుణమైన నేరాన్ని పాల్పడిన వాళ్ళందరి మీద వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా పోలీసులకు ఉన్నది. ఓకే, పోలీసులు ఏం కీలుబొమ్మలు కాదు, పోలీసులకి బాధ్యతలు ఉన్నాయి. జీతం తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి. దీంట్లో ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ఛానల్స్ అయితే థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి తర్వాత ఒక దుర్మార్గమైన దానికి పాల్పడ్డారో, ఏ తారాలని భ్రష్టు పట్టించే దానికోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారు? తాత్సర్యం చేయకుండా, తర్వాత కనికరం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. లేకపోతే ఏంటంటే ఒక రకమైన భావం ఇవాళ ప్రజల్లో కలుగుతూ ఉంది. పలుకుబడి ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఏం చేసినా చెల్తుంది. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం మందబలంతో, తర్వాత డబ్బు బలంతో, డబ్బుల కోసం ఇవాళ ఛానళ్ళు చేసిన కార్యక్రమం కానివ్వండి, ఆ ఛానల్లో ఉన్న యాంకర్లు చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇది జర్నలిజం కాదు, ఇది నేరం. ఇది శిక్ష అర్హమైన నేరం. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసలు కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారన్న ఇది లేదు ఈ ప్రత్యర్థి మీడియాకి. అధికారంలోకి రాదు, చాలా ఆర్గ్యుమెంట్ చేశారు పత్రికల్లో, మీడియాలో. 4 జిల్లాల్లో బలం ఉంది, 4 జిల్లాల సీట్లతో 60 రావు కదా, అసాధ్యమని హంగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ప్రజలు సంపూర్ణంగా కేసీఆర్ గారికి పట్టం కట్టారు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఒక చర్చ లేవనెత్తారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాబట్టి కాంగ్రెస్కు ఓటేయండి, తెలంగాణకు మద్దతు మేము ఇచ్చాము బీజేపీకి ఓటేయండి,
కానీ తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్కే అగ్రతాంబూలం ఇచ్చారు ప్రజలు. మిగతా ప్రచారాలు నమ్మలే, పక్కన పెట్టేశారు. అక్కడ ఒక కుట్ర పటాపంచలైపోయింది. ఆ తర్వాత ఒక టర్మ్లో కేసీఆర్ గారు అయిపోతారు, కానీ 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఆయన పరిపాలించారు. మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తే ఇక మాకు చిరునామా, మా అడ్రస్లు, మా ఉనికి ఉండదన్న ఉద్దేశంతో కుట్రలు చేసి అందరూ ఒకటే అయి మొత్తానికి అరకొర మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేవలం 1.8% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ గారు ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగలే. మీరు గమనించండి, ఎవరినైనా హెచ్చరించాడు ఆయన, ఎవరినైనా కానీ చర్యలు తీసుకున్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టలేదు. తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాడు ఆయన చాలా సందర్భాలు. కానీ ఇక్కడ కుట్రలు జరిగినాయి. మొదటి టర్మ్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బలహీనపరచాలి, గందరగోళపరచాలని చెప్పేసి ఓటుకు నోటు కేసు మనం చూసాం. తర్వాత సెక్షన్ 8 అనుకుంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్లు మేము పెట్టుకుంటాం, ఆంధ్ర పోలీస్ స్టేషన్లు తెలంగాణలో పెట్టుకుంటాం అని డిమాండ్ తెర మీద ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఇల్లు ఓటు ఇక్కడే ఉండేది. అంటే తిష్ట వేస్తాం, ఇక హైదరాబాద్ ఎక్కడికి పోదు, ఏదో గతి తప్పి గ్రహచారం బాగలేక రాష్ట్రం ఏర్పడింది, కానీ మళ్ళీ మేము పరోక్షంగా మేమే స్వాధీనం చేసుకుంటామన్న ఆశతో ఉన్నారు. రెండోది ఏంటంటే చట్టంలో 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, కాబట్టి ఉమ్మడి రాజధానిగా మా ఆటలు సాగుతాయి అనుకున్నారు. కానీ కేసీఆర్ అనే ఒక సైనికుడు, ఒక ఉద్యమ నేత అక్కడ కాపలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు. కానీ ఇవాళ ఇవన్నీ ఎందుకు లేస్తున్నాయి? ఇమ్యూనిటీ తక్కువైతే వైరస్ దాడి చేస్తుంది. ఓకే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, కారం తక్కువ అని. కాంగ్రెస్ ప్రభుత్వానికి కారం తక్కువ, తెలంగాణ ప్రయోజనాలు రక్షించేంత దమ్ము, ధైర్యం లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి అంతర్గతంగా, కాదనిలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశానికి భేదం ఉంది అని అనుకోవట్లేదు ప్రజలు, ఎవరు అనుకోవట్లేదు. అన్నీ కలిసిపోయినాయి, అన్నీ ఒక్కటే. ఇవాళ మీరు గమనించండి, తెలంగాణ వ్యతిరేక వార్తలు రాస్తే ఏదో మీడియా మీద ఎవరో అభిమానులు గొడవ చేస్తే ఏకంగా టీ న్యూస్ మీద దాడి చేస్తాం, 2 గంటల్లో వెంటబడతాం అని బీజేపీ అనడం ఏంటి? బీజేపీకి ఏం సంబంధం? ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్. ఆ రెండూ తేల్చుకోవాలి ఏమైనా అవసరం అయితే. ఏదైనా మీడియా ప్రతినిధులు కంప్లైంట్ ఇస్తే పోలీసు పహరా ఉంటుంది, పోలీసు రక్షణ ఉంటుంది. తగుదునమ్మా అని బీజేపీ నాయకులు బయలుదేరి అందులో ఒక హోంశాఖ నిర్వహిస్తున్న వ్యక్తి. ఓకే, చాలా దురదృష్టం ఏంటంటే హోంశాఖ ఏంటి? శాంతి భద్రతలు చూడాలి, దేశ భద్రత చూడాలి కేంద్రంలో ఉన్న హోంశాఖ. కానీ వాళ్ళే మేము దాడి చేస్తామంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? కాబట్టి ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి పాలకుల చేతుల్లో రాష్ట్రం లేదు, వాళ్ళు కంట్రోల్ చేయలేరు, వాళ్ళు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు రక్షించలేరు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించలేరు అనుకున్నారు కాబట్టి ప్రత్యర్థులు ఏకంగా దాడి చేస్తున్నారు. ఓకే, మళ్ళీ మాదే అంటున్నారు హైదరాబాద్. కానీ హైదరాబాద్ ఎప్పటికీ వాళ్ళది కాదు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలది. హైదరాబాద్ 430 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, తెలంగాణ గడ్డ మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ మీడియా ప్రతినిధులు ఎవరైనా కానీ వాళ్ళు తెలంగాణ పక్షాన ఉండండి. మీరు తెలంగాణ భూమి మీద, తెలంగాణ గడ్డ మీద మీ పత్రికలు నడుస్తున్నాయి, మీ మీడియా నడుస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రయత్నించండి తప్ప పక్క రాష్ట్రం ప్రయోజనం కోసం, దాయాది రాష్ట్రం ప్రయోజనం కోసం వీళ్ళు ఇక్కడ ఉండి కుట్రలు చేయడం అంటే ఇది పరోక్షంగా ఏంటంటే సరిహద్దుల లోపల ఉండి శత్రుమూకలు ఉంటాయి కదా అక్కడక్కడ తిష్ట వేసి ఆ టైప్లో ఉన్నాయి తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు, తిరగబడుతున్నారు.